ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణంలో ఎవరెటు వైపు ఉంటారు, కురుక్షేత్రం జరిగినాడు పాండవుల వైపు ఎవరు ఉంటారు, కౌరవుల వైపు ఎవరు ఉంటారు అని ప్రపంచమంతా అటో ఇటో వచ్చేసిందనమాట. అందుకని అది ప్రపంచ యుద్ధం అంటారు. మన పురాణాలలో చెప్పబడినటువంటి ప్రపంచ యుద్ధం. మనకి తర్వాత కాలంలో ప్రపంచ యుద్ధాలు ఇప్పుడున్నటువంటి దాంట్లో చూస్తే పౌరాణికాల కాలంలో అదే కురుక్షేత్రమే ఫైనల్ యుద్ధం అవుతుంది అనమాట. అట్లాగా ఇప్పుడు అవుతుందా ఏంటో తెలియదు. భారతదేశం అయితే అలీన విదేశాంగ విధానం కాబట్టి ఇజ్రాయిల్కి సపోర్ట్ చేయదు, ఇరాన్కి సపోర్ట్ చేయదు. ఇద్దరు కూడా కూర్చుని చర్చించుకోవాలని మాత్రమే చెప్తుంది. ఎవరి వైపు మనం ఆయుధాలు ఇవ్వం, ఎవరికి సైన్యాన్ని ఇవ్వం. అదే సందర్భంలో రష్యా ఇరాన్ని బలోపేతం చేస్తుంటే మరొక వైపున అమెరికా ఇజ్రాయెల్ని బలోపేతం చేస్తుంది. ఈ దశలో మరి మన పొరుగునున్నటువంటి పాకిస్తాన్ ఏం చేస్తుంది అంటే, యుద్ధం ప్రారంభమైతే ఇజ్రాయెల్ని దెబ్బతీసేటందుకు ఇరాన్కి సహకరిస్తాం అన్నటువంటిది పరోక్షంగా చెప్తున్నటువంటి లెక్క. ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి షాహీన్ 3 మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఇరాన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అన్నటువంటి విషయం అరబ్ మీడియా ప్రస్తుతం అంచనా వేస్తోంది.